ఇది మేము చేసేది కాదు అది దానిసరికి మనం కూడా కూలైపోతాం, బిజినెస్ బంద్ చేసుకుంటాం. సో నేనేమంటున్నానంటే సక్సెస్ అవ్వాలంటే ముందు ఫెయిల్యూర్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? ఫెయిల్యూర్ వెళ్ళి సక్సెస్తో ఒక మాట అనేది ఏమని అంటే అందరూ నిన్నే కోరుకుంటారు, నన్ను ఎవరు కోరుకోరని. అప్పుడు సక్సెస్ చెప్పింది మొదట ఏ వ్యక్తి అయినా నీ దగ్గర వచ్చిన తర్వాత నా దగ్గరికి రావాలి, ఫెయిల్యూర్ అవ్వకుండా ఒక వ్యక్తి సక్సెస్ అవ్వలేదు అని చెప్పింది. నేను కూడా మీ అందరికి ఒక మాట చెప్తున్నా, సక్సెస్ అవ్వాలంటే కోరిక, తీరిక, ఓపిక ఈ మూడు ఉండాలి. ఏముండాలి? కోరిక, తీరిక, ఓపిక. కోరిక వెస్టీజ్లో మీరు ఏ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటున్నారో ఒక కోరిక కోరుకోవాలి, దాన్ని మీరు విజువలైజ్ చేసుకోవాలి, తీరికగా విజువలైజ్ చేసుకోవాలి. అది వచ్చేంత వరకు ఓపికతో ఉండాలి. అప్పుడే మన జీవితంలో మనం అనుకున్న లైఫ్లోకి వెళ్ళగలం. సో మీ అందరి ఓపికకు ఒకసారి జోర్దార్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మీ అందరి ఓపికకు. ఎంతో మంది వెళ్ళిపోతున్నారు. ఎవరిని చెప్పండి, ఎవడైనా పోనీ ఎవడైనా ఉన్నాను, నేనైతే కూర్చుంటాను, ఓపిక ఉంది కదా. మీరు కాకపోతే ఇంకెవరు సక్సెస్ అవుతారు? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? చలో మేము కూడా అట్లనే స్టార్ట్ చేస్తున్నాం. మా మొదట ఇన్కమ్ 164 రూపాయల నుంచి స్టార్ట్ అయింది. హైయెస్ట్ ఇన్కమ్ 10 లక్షల రూపాయలు తీసుకున్నాం ఈరోజు. దాంతోపాటుగా దాంతోపాటుగా ఒక మంచి విల్లా కొనుక్కున్నాం 2.5 కోట్ల రూపాయలతో. సో దాంతోపాటుగా రేపో మాపో ఇంకొక నెల 2 నెలల్లో భగవంతుడు ఆశీర్వాదం, మా అప్లైన్లో దీవెనలు, విన్నింగ్ టీమ్ అండ్ వెస్టీజ్ ఆశీర్వాదాలతో ఒక బెంచ్ తీసుకోబోతున్నాం. సో బాగుందా బాలేదా? డబ్బులు లేకపోతే ఎవడు రాను అంటారు, డబ్బులుంటే మావాడే అంటారు. ఎవడరా అనిపించుకుందామా? మావాడు అనిపించుకుందామా? అలా అనిపించుకోవాలంటే డిసైడ్ అవ్వాల్సింది ఎవరు డిసైడ్ అవ్వాలి? ఎంతమంది డిసైడ్ అవుతున్నారు? ఇంతమంది సప్పుడు వస్తలే, అది నాకు చెవులు కూడా. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్.